మరి క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ హాఫ్ అనేది రివర్స్ ఉందన్నమాట. సో అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్లే కదా, మరి Z2N ఇట్లా ఉంది. ఓకేనా, సో ఫస్ట్ హాఫ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది, సెకండ్ హాఫ్ అనేది రివర్స్లో కనిపిస్తుంది. ఇఫ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, దెన్ విచ్ లెటర్ విల్ బి 6 to the left of 15 from the left hand. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చూద్దాం. సో మరి ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చూసినట్లయితే ఈ క్వశ్చన్లో, సో ఇఫ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, దెన్ విచ్ లెటర్ విల్ బి ద, అది ఫస్ట్ హాఫ్ రివర్స్ అయినా సెకండ్ హాఫ్ రివర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందంటే లెఫ్ట్ సైడ్ 6th. సో లెఫ్ట్ సైడ్ 6 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 6 తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ 15th లెటర్ అనేది ఉంది. సో మరి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ వర్షన్లో అయితేనేమో మనం బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, సో బాటమ్ సైడ్ ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ని క్యారీ చేయాలి. సో మరి 15 - 6 అనేది ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ మనకి 15 - 6 చేసినట్లయితే 9 వస్తుంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్ 9. మరి లెఫ్ట్ సైడ్ 9 అంటే ఏం చెప్పాలి మనం, ఐ అనేటువంటిది ఆన్సర్గా చెప్పాలి. ఐ అనేది ఇక్కడ నుంచి చూడండి మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సేమ్ దీన్నే మనం తెలుగు మీడియం వర్షన్లో చూసినట్లయితే, తెలుగు మీడియం వర్షన్లో క్వశ్చన్లో మనకి సెకండ్ హాఫ్ రివర్స్ అని చెప్పాడు. మరి సెకండ్ హాఫ్ రివర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే లెఫ్ట్ సైడ్ 6 ఉంది, లెఫ్ట్ సైడ్ 15 ఉంది తీసుకున్నాను. బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు కూడా ఈ ప్యాటర్న్స్లో. సో మరి 15 - 6 చేస్తే 9 వచ్చింది. ఈ బాటమ్ సైడ్లో లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ క్యారీ చేసిన, లెఫ్ట్ సైడ్ 9 చెప్పాలి. అంటే ఏం లేదు చూడండి, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వర్షన్లో ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ 15th అంట, ఇక్కడ నుంచి 15th లెటర్. ఓకేనా, ఇక్కడ నుంచి 15th లెటర్ అంటే ఇట్లా వెళ్ళాలి మనం. 15th లెటర్ దాకా వెళ్ళినాం. 15th లెటర్ దాకా వెళ్ళిన తర్వాత అంటే జెడ్ని క్రాస్ అయ్యి వెళ్ళాం. తర్వాత దానికి లెఫ్ట్ సైడ్లో 5th లెటర్ అంట, అంటే మళ్ళీ ఏం చేయాలి, రివర్స్లోకి రావాలి. అంటే ఫస్ట్ హాఫ్లోకే వచ్చినాం. మరి ఫస్ట్ హాఫ్లోకి వచ్చినాం, ఫస్ట్ హాఫ్లో ఎంత లెటర్ అని అంటే 9th లెటర్, లెఫ్ట్ సైడ్ 9th లెటర్ ఐ అవుతుంది. సో దీన్ని మనం ఎట్లా చేస్తున్నాం అంటే ఇట్లా చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మరి లెఫ్ట్ సైడ్ 9th లెటర్ అంటే ఇక్కడే కదా ఉండేది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 13 లెటర్స్ 13 లెటర్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్ 9th లెటర్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ 9th లెటర్ అని అంటే ఐ. ఓకేనా, సో మనకి ఏ నుంచి ఎం దాకా మధ్యలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 9th లెటర్ ఐగా కన్సిడరేషన్లోకి తీసుకో. తెలుగులో అయితే ఒకవేళ ఆంగ్ల అక్షరమాలలోని రెండవ భాగంను వ్యతిరేక క్రమంలో రాసిన అన్నాడు. సో ఆంగ్ల అక్షరమాలలోని రెండవ సగ భాగం వ్యతిరేక క్రమంలో రాసిన ఎడమవైపు చివరి నుండి 15వ అక్షరం అంట. ఎడమవైపు చివరి నుండి 15వ అక్షరంకు ఎడమవైపున గల 6వ అక్షరం. ఓకేనా, ఇట్లా ఉంది. 15 6 ఉంది. మరి 15 6 అని అంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి కదా. మరి తెలుగు మీడియం క్వశ్చన్లో డిఫరెన్స్ వేసేటప్పుడు 15 - 6 ఏమవుతుంది, 15 - 6 అనేది 9 అవుతుంది. మరి టాప్ సైడ్లో మనకి ఏముంది చూడండి, టాప్ సైడ్లో లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 9 తీసుకున్నాం. మరి లెఫ్ట్ సైడ్ 9th లెటర్ అంటే అయ్యే కదా, లెఫ్ట్ సైడ్ 9th లెటర్. ఈ సిరీస్లో లెఫ్ట్ సైడ్ 9th లెటర్ ఐ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్.